గరం మసాలాలు వేసి వేయించేసుకుందాం. ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, జాజికాయ, లవంగాలు, ధనియాలు, షాయి జీరా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి తర్వాత వేసుకుందాం. ఇందులో కొబ్బరి తురుము, అంటే మీరు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, ఎండి కొబ్బరి అయినా పర్లేదు. వేసి స్లోగా దీంట్లో మనం వేయించుకోండి. ఈ కొబ్బరి వేసేసి స్లోగా లైట్గా కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మనకి షాయి జీరా అలాగే గసగసాలు చూడండి, ఇందులో గసగసాలు, షాయి జీరా. అయితే ఇంకొకటి, ఇది మనం మిక్సీ జార్లో వేసి మనం పౌడర్లా చేసుకోవచ్చు, పేస్ట్లా చేసుకోవచ్చు, ఏం పర్లేదు. కొంచెం నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసి మనం ఇవి వేయించుకున్న వీటిని చూడండి మిక్సీ జార్లో, చిన్న బుల్లెట్ మిక్సీ జార్లో వేసేసుకోండి. ప్రతి మిక్సీ గ్రైండర్లో మనకి మసాలా జార్ దొరుకుతుంది. ఆ మసాలా జార్లో మనం ఇవన్నీ వేసేసుకొని, వేసేటప్పుడు కింద ఏదైనా ప్లేట్ పెట్టుకుంటే పక్కన పడ్డా మళ్ళీ తీసి ఇందులో వేసుకోవచ్చు. ఇంకొకటి, గ్రైండ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కూడా మనం అట్లా చేసుకోవచ్చు, కానీ కారపొడి తీసుకొని చేస్తున్నాను. తర్వాత దీన్ని మూత పెట్టేసి మనం పొడిగా చేసుకోవచ్చు. పొడిగా చేసి తర్వాత నీళ్లు పోసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ పొడిగా గ్రైండ్ చేసుకోండి, పౌడర్ అయిన తర్వాత కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోండి. మరి పేస్ట్ చేసుకుందాం. ముందుగా మనం దీన్ని కొంచెం వెరైటీగా కొంచెం కొబ్బరి నూనెలో నేను ఈరోజు ఫ్రై చేస్తున్నాను. సో మరీ ఎక్కువ నూనె అక్కర్లేదు. అయితే ఇలాంటి వేపుళ్ళకి కొంచెం నూనె ఉంటే బాగుంటుంది, కానీ నూనె కంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా సన్నగా చాప్ చేసుకోండి, కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు మనం వేసుకోండి. ఆ ఎక్కువ ఉల్లిపాయల్ని మనం ఆల్రెడీ మసాలాలు ఉప్పేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వేసుకుంటాను. వేసి ఈ ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. స్లోగా వీటిని వేయించుకోండి. ఇంకొకటి ఏంటంటే, నేను ఇలా ఫ్లాట్ డిష్ కొంచెం చికెన్ చేస్తున్నా, ఇలా ఫ్లాట్గా పెద్దగా ఉన్న డిష్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇందులో ఫస్ట్ గ్రేవీలా తయారవుతుంది, తర్వాత స్లోగా కుక్ చేస్తాం, అప్పుడు ఆవిరి అందులో ఉన్నది బయటకు వచ్చేయాలి. అలా బయటికి రావాలి అంటే కొంచెం దాని మూతి ఏదైతే ఉంటుందో కొంచెం పెద్దగా ఉంటే మనకి వేయించుకోవడానికి బాగుంటుంది. పెద్ద పెద్ద కడాయిలలో వాటిల్లో చేస్తాం, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏ నూనె ఉన్నా మళ్ళీ వెనక్కి కిందికి వచ్చేస్తూ ఉంటుంది. అందులో దేవితే మనకి మంచి బంగారు రంగు, అలాగే ఆ వేపుడు చాలా బాగుంటుంది పెద్ద పెద్ద కడాయిల్లో. ఈ చిన్న గిన్నెలో చేస్తున్నాను, కానీ ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు దీంట్లో మనం కరివేపాకు, అయితే కరివేపాకు ఇలాంటి వేపుళ్ళల్లో కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో మంచి సువాసన తీసుకొస్తుంది. ఇలా వేసి చూడండి, ఉల్లిపాయలు ఆల్మోస్ట్ బ్రౌన్ అయిపోతున్నాయి. ఈ లోపల చికెన్ ముక్కలు, ఆ చికెన్ ముక్కలు కూడా వేసి స్లోగా కుక్ చేసుకోండి. అయితే చికెను లైట్గా ఇందులో వేగినట్టు అవ్వాలి. అదే కనుక మీరు చిన్న గిన్నె తీసుకుంటే ఆ వేపుడులాగా అవ్వదు. సో ఇలా వేసేసి ఆ చికెన్ ముక్కలు ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేద్దాం. మూత పెట్టేసి కూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఏమవుతుందంటే కింద భాగం ఏదైతే పెనానికి తాకి ఉంటుందో చికెన్ లైట్గా కలర్ లాగా వచ్చి మంచి టేస్ట్ పెరుగుతుంది మన చికెన్ వేపుడులో. సో ఇలా చికెన్ చూడండి ఇప్పుడు వేగింది. మరో పక్కకి ఇలా తిప్పండి, మరొక నిమిషం పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ చికెన్ ముక్క లైట్గా కలర్ ఎట్లా వచ్చిందో అలాగా ఆ ముక్కల్ని లైట్గా కలుపుతూ కుక్ చేసుకోండి. అలా అని చెప్పి మరీ ఎక్కువసేపు కుక్ చేయకూడదు, ఆ చికెన్ డ్రై అవ్వకూడదు. అందుకని చెప్పేసే కలర్ లైట్గా రావాలి కానీ డ్రై అవ్వకూడదు. అందుకనే ఇలా మూత పెట్టి నేను కుక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పసుపు, ఆ పసుపు కూడా నూనెలో వేగిందనుకోండి ఆ కలర్ బ్రహ్మాండంగా ఉంటుంది. లైట్గా వేయించేసుకోండి. పచ్చిమిరపకాయలు, ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, వీటన్నిటిని స్లోగా కుక్ చేసుకోండి. ఆల్రెడీ ఇది చూడ్డానికి వేపుడులా తయారైంది, కానీ అసలు టేస్ట్ ఇప్పుడే రాదు. మన గసగసాలు పేస్ట్ దీంట్లో వేసేసుకోండి. కొబ్బరి గసగసాల పేస్ట్ పర్ఫెక్ట్గా వేయండి. అయితే ఇది నాన్ స్టిక్ ప్యాన్లా ఉంది కాబట్టి చాలా బాగుంది, ఈజీగా కుక్ అవుతుంది. లేకపోతే ఈ గసగసాల పేస్ట్ కింద అంటుకుంటుంది. అందుకని చెప్పేసి కొంచెం మంట తగ్గించి ఒక 2-3 నిమిషాల పాటు స్లోగా కుక్ చేయండి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి.
కింద మాడకుండా ఉండడానికి మూత పెట్టడం వల్ల కూడా కింద ఈజీగా మాడదు. ఏమవుతుందంటే లోపల ఒక తేమ క్రియేట్ అవుతుంది. ఆ తేమ మనకి హీట్ ప్రెషర్ పెంచి ఆ కింద మాడకుండా చక్కగా కాపాడుతుంది. సో ఇలా మూత పెట్టండి, మధ్యలో అప్పుడప్పుడు తీసి కలపండి. ఎక్కువసేపు అక్కర్లేదు, 2-3 నిమిషాలు, ఎందుకంటే అంత డ్రైగా ఉంది కాబట్టి 2-3 నిమిషాల్లో మనకు కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి అంత కుక్ అయి దీంట్లో నుంచి నూనె కూడా బయటకు వచ్చేసింది, కొబ్బరి గసగసాల పేస్ట్. ఇప్పుడు మనం ఇందులో ఈ కొంచెం పెరుగుని మంచిగా బీట్ చేసి దాంట్లో వేసుకోవాలి. అస్సలు టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఈ తేమంతా ఆవిరైపోయి, మనకి చెప్పాను కదా ఇప్పుడు కూరలా తయారవుతుంది తర్వాత మళ్ళీ అని చెప్పేసి. ఇప్పుడు చికెన్ మనము 6-7 నిమిషాల పాటు కుక్ చేసాం, కానీ చికెన్ కుక్ అవడానికి మనకి 20 నిమిషాలు పడుతుంది. కాబట్టి స్లోగా ఇప్పుడు మనం కుక్ చేద్దాం. దీంట్లో కారపొడి కూడా వేసుకుందాం. యాక్చువల్గా నన్ను అడిగితే ఇంకా కొంచెం నీళ్లు పడుతుంది ఆ చికెన్ లోపల దాకా కుక్ అవ్వడానికి. ఇప్పుడు చూడండి, ఈ కూరలాగా అయిన దానికి ఆ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో బ్రౌన్గా అయినవి కరిగిపోతుంది. కరిగి ఆ మంచి కోటింగ్ తయారవుతుంది మనకి వేపుడులాగా. ఇప్పుడు చూడండి, చికెన్ లోపల దాకా కుక్ కాలేదు, కానీ ఇప్పుడు మూత పెట్టేసి స్లోగా కుక్ చేసుకోండి. స్లోగా కలుపుతూ కుక్ చేశాను. ఇప్పుడు చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మంచి వేపుడులా చేసుకుందాం. అయితే ఈ పైన చికెన్ ఉంది చూడండి, మంచిగా కోట్ అయిపోతుంది. తర్వాత ఆ కొంచెం గ్రేవీలా కింద ఉన్నది మసాలా తయారైపోతుంది. చూడండి, ఇప్పుడు నీళ్ళలా ఉన్నది, కొద్దిసేపు అయితే డ్రై అవుతుంది. ఇది మీరు పులావులతోటి, బిర్యానీలతోటి దేంతో వడ్డించినా బాగుంటుంది. ఇప్పుడు ఆ గ్రేవీలా ఉన్నది ఈ వేపుడులా. మీకు ఆ మసాలాదార్ వేపుడు కావాలంటే ఇలా చేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుందో. ఆ కొబ్బరి నూనె కూడా వేయడం వల్ల బాగుంటుంది. ఎప్పుడు రిఫైన్డ్ ఆయిల్ కాదు, పల్లీల నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇవి కూడా వాడుకోండి. దీనిలో మళ్ళీ కొంచెం ఫ్రెష్గా కొంచెం కరివేపాకు వేసేసి లైట్గా వేయించుకుంటారు చాలామంది. ఒకవేళ మీకు మిరపకాయలు బాగా ఇష్టం అనుకుంటే ఆ మిరపకాయలు కూడా వేయండి, వాటర్ రుచి కూడా పెరుగుతుంది. అయితే వీటితో పాటు వడ్డించేటప్పుడు కొన్ని ఉల్లిపాయలు, నిమ్మకాయ కూడా పక్కన పెట్టుకుంటే అదిరిపోతుంది. చూడండి, ఎంతో సింపుల్గా ఆ కొబ్బరి గసగసాల చికెన్ వేపుడు రెడీ. ప్రతి ముక్క ఎంత మసాలా పట్టుకొని ఉంటుంది. అందుకని మీరు ఉప్పు ఎక్కువ వేయకండి. ఎలా ఉండాలంటే ఆ ఉప్పు కరెక్ట్ క్వాంటిటీ ఉండాలి. ఆ మసాలాలతో పాటు తింటుంటే ఇలా మామూలుగా కూడా తినేయగలగాలి. కూరలో సాధారణంగా కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఇందులో కంట్రోల్ చేసి వేసుకోండి అంతే. ఎప్పుడైతే ఆ సైడ్ నుంచి నూనె బయటకు వచ్చేస్తుందో మంట తగ్గించేయండి, మాడకుండా స్లోగా ఆ కొంచెం సేపు అట్టు పెట్టుకొని ఇప్పుడు వేడిగా వడ్డించుకోవడం సూపర్గా ఉంటుంది. ఇంకేంటి, స్టవ్ కట్టేద్దాం, ఇంకెందుకు ఆలస్యం, వడ్డించేసుకుందాం. వేడి చికెన్ వేపుడు ఇలా తీసి ఆ ముక్కలు ఎంత అద్భుతంగా చక్కగా పర్ఫెక్ట్ తింటే ఇలా తినాలి. కొంచెం మంచి డార్క్ కలర్ వచ్చి ఆ మసాలాలు అన్నీ వేగి ఇలా ఉన్న చికెను మీరు మామూలు చికెన్ వేపుళ్ళ కంటే ఒక 10 ఇంతలు ఎక్కువ రుచిగా ఉంటుంది. అయితే కొంతమంది ఇలా చికెన్ వేపుడు చేసేసి బగారాన్నం చేసి ఆ రెండింటిని అనమాట కొన్ని చికెన్ ముక్కలు పైన పెట్టేసి రైస్తో పాటు వడ్డించేస్తారు. చాలామందికి తెలుగు వాళ్ళకి ఈ కర్రీ పాయింట్స్ అక్కడిక్కడ చాలా ఇష్టంగా తింటారు. కానీ ఇది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. కొబ్బరి గసగసాలతో కోడి వేపుడు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో దాల్చిన చెక్క, యాలకులు, ఇలాచి, లవంగం, ధనియాలు, కొబ్బరి తురుము ఇవన్నీ వేసి స్లోగా వేయించుకోవాలి. గసగసాలు కూడా వేసి షాయి జీరా వేసి చక్కగా వేయించుకోండి. తర్వాత మిక్సీ జార్ లో వేసి ఫస్ట్ పొడిగా చేసి తర్వాత కొన్ని నీళ్లు పోసి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ లో కొబ్బరి నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత కరివేపాకు, చికెన్ ముక్కలు వేసి ఆ చికెన్ ముక్కలు కూడా చక్కగా లైట్ గా కలర్ వచ్చేంత వరకు వేయించి పసుపు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ కూడా ఇందులో వేసి కుక్ చేసుకోండి. ఎప్పుడైతే దాంట్లో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసి దాంట్లో పెరుగు, కారపొడి కూడా వేసి కొన్ని నీళ్లు పోసి కుక్ చేసుకోండి. చివరిగా మరి కొంచెం కరివేపాకు వేసి వేడిగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నం, రొట్టెలతో, పులావ్, బిర్యానీలతో దేంతో వడ్డించుకున్నా చాలా బాగుంటుంది. మన కొబ్బరి గసగసాలతో చేసిన కోడి వేపుడు.